పేరు మారుమవుతుంది. బిఫోర్ ల్యాండ్ డెవలపర్స్ అనేసి అందరి నోట ఇదే మాట. ఏ టీవీ నుంచి వస్తారు సార్ మీరు? నాది బిఫోర్ ఛానల్ నుంచి. అయితే గాలిలోకి ఎటు చూసినా మీకే కంపెనీ పేరే వినబడుతుంది సార్. చాలా కంపెనీలు ఉన్నప్పటికీ మీ కంపెనీ పేరే వినబడుతుంది. ముఖ్యంగా కోకోనట్ గార్డెన్స్ అనేసి ఒక వెంచర్ పెట్టారంట మీరు మన గిడుదూరులో, మాట్లాడపాల దగ్గర గిడుదూరులో. దాని గురించి కొద్దిగా మా ప్రేక్షకులకి చెప్తారనేసి కోరుకుంటున్నాను సార్. అంటే హేమంత్ భాయ్ గారు, మీరు ఇంకో ఛానల్ నుంచి వచ్చారు. అవునండి. ఆకారపాలెంలో తీసుకొని మనం చేసిన వాస్తవం మీకు ఏ విషయానికి అయితే మీరు చక్కగా బాగుంది అంటున్నారంటే ప్లాన్ చేస్తే తప్పకుండా. అంటే చాలా తక్కువ బడ్జెట్లో 100 గజాలు 2,50,000 ఆఫర్ పెట్టారంట. దాని గురించి జనాల్లో కోలాహలం నడుస్తుంది సార్. తుఫాన్ లాగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. దాని గురించి చెప్పండి సార్. 100% ఎగ్జాక్ట్ కరెక్టేనండి. ఇందులో ఏంటంటే జనరల్గా మనం ఒక సామాన్య ప్రజలు అంటే తక్కువ చిన్న బిజినెస్ చేసుకున్న వ్యక్తి కూడా ఈ రోజుల్లో ఒక 100 గజాలు కానీ తీసుకోవాలనే ఆలోచన మీద ఆ మంచి దృక్పథంతో పెట్టడం జరిగింది. ఎటువంటి స్వార్థం లేకుండా. ఎందుకంటే ఈ మార్కెట్ లో ఈ రోజు వైజాగ్ లో 250 కంపెనీ మార్కెట్లు ఉన్నాయి. ప్రతి కంపెనీ కూడా ఫినాన్సింగ్ చేస్తే మనం ఎక్కువ చేసేలా ఉందండి. ఒక గజం మీద కనీసం ఒక కంపెనీ వాళ్ళు ఒక 1000 రూపాయల నుంచి 500 కనీసం 1000 రూపాయలు బెనిఫిట్ లేకుండా అయితే బిజినెస్ చేయట్లేదు చూస్తున్నాం. అంటే మనం అందరికి ప్రతి ఒక్కరికి 100 గజాలు కంపల్సరీ తీసుకుని వ్యక్తి తీసుకోవాలని తక్కువ రేటు తీసుకునే ఆలోచన మీద ఒక నిరుపేద అంటే కూలీ నాలి పని చేసుకున్న వ్యక్తి కూడా ఈరోజు 100 ఆశ భూస్వామి అవ్వాలని కోరుకునేది మేము పెట్టడం జరిగింది. మేమైతే దాని స్వార్థంలో ఆలోచించలేదు. నేనైతే ఏమన్నా అలాగే మన తోటి మన పార్ట్నర్ కూడా నవీన్ గారు కూడా మీరు ఎలాగ అలా చేద్దాం సార్. ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం ప్రతి ఒక్క కోని విధంగా మనం రేట్ పెడతాం. అలాగే యూనిటీ సెక్టర్ తగ్గకుండా ప్రతిదీ కూడా 30 ఫీట్ రోడ్డు 24 ఫీట్ బ్లాక్ టాప్ ఇస్తూ మళ్ళీ యూనిట్ ఇస్తూ మాత్రం తగ్గేది లేదన్నట్టు ప్రతిరోజు కూడా మార్నింగ్ 6:30 గంటలకి కాలేజీ పోయి అక్కడ సైట్ లో వర్క్ చేస్తూ చేయడం ఒకటి పాయింట్. నెంబర్ 2 ఏంటంటే దీనికి కారణం కూడా ఏదైతే ల్యాండ్ ఉందో మన ఓన్ అని ఓన్ అండి. అలాగే డెవలప్మెంట్ కూడా ఓనే ఉంటుంది, మార్కెటింగ్ కూడా ఓనే. కాబట్టి ఈ రేట్లు అనేది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు ఇవ్వగలుగుతున్నాం, ఇస్తాం కూడా. ఖచ్చితంగా ఎవరికి ఇస్తాం. డెవలప్మెంట్ ఖచ్చితంగా చేసి పెట్టగలుగుతున్నాం. అందరి ముందు సమానం మనం చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ అండి. అయితే అంత తక్కువ బడ్జెట్ లో చేయడానికి కారణం ఏంటి సార్? మీరే అన్నారు ఫస్ట్ ఈ దాదాపు ఆ పేరు నుంచి కనెక్ట్ కావాలంటే మనకు క్వాలిటీ మంచి ప్రైస్ ఉంటాం. ఆ ప్రైస్ లో ఒక సరైన ప్రాజెక్ట్ కావాలి. అలాంటి ప్రాజెక్ట్ తగ్గింది కాబట్టి ఆ ప్రైస్ కాబట్టి మార్కెట్ లో నాకు తెలిసి అంత తక్కువ బడ్జెట్ లో ఎక్కడ లేదు సార్. ఓవర్ వైజాగ్ పాయింట్ అనేది అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నానంటే కంపెనీకి బెనిఫిట్ లేకుండా మార్కెటింగ్ వాళ్ళు బతకాలి, తీసుకున్న వ్యక్తులు ఆనందపడాలని ఈ రేట్లో పెట్టాము. సో అదేవిధంగా మనకు కూడా చాలా చక్కగా వ్యాపారం అనేది జరుగుతుంది. అందరూ కూడా మన మార్కెటింగ్ మిత్రులు చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మనం సంపాదించుకోవడానికి మనకు ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషి ఆశది ఎవరికి డబ్బులు కాదు. మేము కూడా సంపాదించుకుంటే నెక్స్ట్ వేరే వెంచర్లో మనం ఒక బెనిఫిట్ వేసుకుని చేద్దాం ఆలోచన. ఈ వెంచర్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా అందుకే ఆలోచన చేస్తాం సార్. ఈ వెంచర్ అయితే కంప్లీట్ గా బిఫోర్ స్టాండ్ తీసుకుంటే విషయంలో కంపెనీ జనాలు పెట్టవాలి. సింగిల్ లేదా కాంపిటేటివ్ ఏదైతే మనం కంపెనీస్ వాటి కాంపిటేటివ్ కి బిఫోర్ ఒక సిగ్నల్ ఓవరాల్ గా కంపెనీ పేరు మార్కెట్ లో మారుమోగాలి, మన బ్రాండ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ చెప్పి మీరు చాలా థ్యాంక్స్.